పాత నిబంధనలో రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా తెలుసు కదా. ఆ ఏలియా తన పరిచర్యను ముగించి అగ్ని రథాలు అగ్ని గుర్రాల చేత ఆకాశానికి ఆరోహణమవుతూ ఉన్నప్పుడు ఆయన అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఎలీషా మీద ఏలియా దుప్పటి వచ్చి పడింది కదా. అంటే ఏలియా వారసత్వాన్ని ఎలీషా కొనసాగించాడు కదా. బహుశా మీ అందరికీ క్రైస్తవులకు అందరికీ ఇంతవరకు తెలుసు, ఏలియా అగ్ని రథాల చేత ఆకాశాన్ని కొనిపోబడుతూ ఉన్నప్పుడు ఆయన దుప్పటిని ఎలీషాకు అందించాడు. అలా ఏలియా నాయకత్వాన్ని ఎలీషా కొనసాగించాడు అన్నది మాత్రం మీకు తెలుసు. అయితే ఎలీషా మరణించేటప్పుడు ఎలీషా మీద ఉన్న దుప్పటి ఎవరికి అందింది అనేది చాలా మట్టుకు క్రైస్తవులు తెలియదని, చాలా మట్టుకు కాదు, మ్యాక్స్ ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. ఇప్పుడు మీతో పంచుకుంటాను అనమాట. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది కదా. ఎలీషా దుప్పటి ఎవరి మీదకి వచ్చిందంటే మన బిన్ను మీదకి వచ్చిందండి. బిన్ను ఏంటి అలా చూస్తున్నారు? బిన్ను అంటే తెలీదా? బిన్ను అంటే మీకు చూపెడతాను. అంటే ఏలియా లాంటి రోషం కలిగినటువంటి సేవకుడు అనమాట బిన్ను, బ్రదర్ బిన్ను. ఇప్పుడు బిన్ను ఎవరో చూపెడతాను. అంతకంటే ముందు చిన్న క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మీరు అపార్థం చేస్తుంటారు. ఇదేంటి వీడు పిచ్చుకొక్క గరిచినట్టు ఇలా వాగుతున్నాడు అనేటట్టుగా మీరు అపార్థం చేస్తుంటారు. అందుకని మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏలియా ఆత్మ కలిగినటువంటి బ్రదర్ బిన్నుని మీరు అపార్థం చేసుకోవడం అది పాపంగా పరిగణించబడుతుంది కదా. అందుకనే చిన్న క్లారిటీ ఇస్తాను. ప్రవక్త అయిన ఎలీషా మరణించాడు కదా. అప్పుడు ఎలీషా మీద ఉన్నటువంటి ఆ దుప్పటి, ఏది ఏలియా వదిలిపెట్టినటువంటి ఆ దుప్పటి అలా గాలికి ఎగిరిపోతూ ఉంటే బ్రదర్ బిన్ను ఏం చేశాడు అంటే ఆ దుప్పటి ఎలాగైనా నాకే దక్కాలని పరిగెడుతూ ఉన్నాడు. అయితే ఈ వీధి కుక్కలు ఉంటాయి కదా, బహుశా అది వర్షాకాలం అనుకుంటాను, ఎర్రనీళ్ళు తాగి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. మన బిన్ను ఎలీషా మీద నుంచి ఎగిరిపోతున్నటువంటి ఆ దుప్పటిని పట్టుకోవడానికి, అంటే ఏలియా ఆత్మ పొందుకోవడానికని అలా పరిగెడుతూ ఉంటే ఈ పిచ్చి కుక్కలు కాస్త మన బిన్నుని వెంటాడి కరిచాయి. అలా కరిచినటువంటి మన బిన్ను ఆ దుప్పటిని పట్టుకునే క్రమంలో ఆ యోర్దాన్ నదిలో టపిమని కింద పడిపోయాడు. ఆ పైన సిరియా ప్రాంతంలోనూ నఫ్తాలి ఆ ప్రాంతంలో వర్షాలు బాగా పడి ఆ ఎర్రనీళ్ళు ఫుల్గా ప్రవహిస్తుంది అనమాట ఆ యోర్దాన్ నది. కాబట్టి అసలు పిచ్చి కుక్కలు కరిచాయి. ఆ యోర్దాన్ నదిలో పడిపోయి ఆ దుప్పటి పట్టుకునేటువంటి క్రమంలో ఆ ఎర్రనీళ్ళు మన బిన్ను తాగేశాడు. కాబట్టి మన బిన్ను మాట్లాడే మాటలు కొంచెం పిచ్చి కుక్క గరిస్తే మాట్లాడినట్టుగా ఉంటాయి. అందుకని ఇంత క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు ఏలియా ఆత్మను పొందుకున్నటువంటి బ్రదర్ బిన్ను ఎంత రోషం కలిగి ఎంత భారం కలిగి ప్రవచనం చెప్తున్నాడో. తెలుగులోనే కాదు, దేవదూతల భాషలో కూడా ప్రవచనం చెప్తున్నాడు. వీడియో ప్లే చేస్తాను, ప్రతి అక్షరాన్ని చాలా జాగ్రత్తగా వినండి. నేను మరలా ప్రవచిస్తున్న యేసు నామములో ఏలియా గుంపు బయలుదేరుతుంది. ఇజ్రాయెల్లో ఆహాబు కాలంలో ఒకే ఏలియా తల్లకిందులు చేశాడు. ఈ భారతదేశంలో ఆ ఏలియా ఆత్మయే దేశం అంతటి మీదకి విడుదల కాబోతున్నది. దేశం అంతటి మీద కుమారించబడబోతున్నది. ఏలియా కుమారులు లేకపోతున్నారు. కానీ ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతున్నది. అనేక మంది సేవకుల పైన ఏలియా అభిషేకం చూడబోతున్నారు. అది ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలని ఆశ. ఏలియా గుంపు బయలుదేరుతుందంట. మరి ఎప్పుడు బయలుదేరుతుంది, ఎక్కడికి బయలుదేరుతుంది, ఎందుకు బయలుదేరుతుంది? తర్వాత భారతదేశం అంతా ఏలియా ఆత్మ కుమ్మరించబడబోతుందంట. ఏలియా ఆత్మ ఇస్రాయేల్ దేశం మీద కుమ్మరించబడలేదే, ఇక భారతదేశం మీద ఏలియా ఆత్మ ఎందుకు కుమ్మరించబడుతుంది? బిన్ను అంటే నువ్వు గట్టిగా అరుస్తున్నావని ఏలియా ఆత్మ మరలా వస్తుందా? ఏలియా కుమారులు లేకపోతున్నారు. కానీ ఏలియాకి ఎంతగా పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు తెలియదు. కానీ బ్రదర్ బిన్ను ఏమని ప్రవచిస్తున్నావు అంటే ఏలియా కుమారులు బయలుదేరబోతున్నారంట. ఏలియా కుమారులు బయలుదేరబోతున్నట్టు. మరి ఏలియాకు పెళ్లి చేసేసి ఏలియా పిల్లలు పుట్టేసి ఆ ఏలియా పిల్లలు భారతదేశం అంతా బయలుదేరబోతున్నారు అన్నమాట. ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతున్నది. ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతున్నది. బ్రదర్ బిన్ను కంట ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతుందంట. ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతుందంట. బ్రదర్ బిన్ను నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం కదా, ఏలియా దుప్పటి ఎందుకు మనకి? ఏలియా అంటే పాతరం వ్యక్తి కదా, అప్పట్లో మంచి స్ట్రాంగ్గా మంచి క్వాలిటీ ఉన్నితో చేసినటువంటి కంబలు కదా అది.
అసలే ఎండాకాలం ఒక్కపోతు వస్తూ ఉంటే ఇప్పుడు మరలా ఏలియా దుప్పటి ఎందుకు బ్రదర్ బిన్ను? ప్రతి యవనస్తుల చేతిలో ఏలియా దుప్పటి కావాలంట. అంటే వృద్ధాప్యంలో నాకు వద్దా? యవనస్తులు కాదు ఏలియా దుప్పటి కావాల్సి ఉంది, వృద్ధులకి. వాళ్ళకి ఎండాకాలం చలికాలం అని లేకుండా పాపం వాళ్ళకి చలి పెడుతూ ఉంటుంది కదా, వయసు అయిపోయి ఉంటుంది. కాబట్టి ఏలియా దుప్పటి ప్రతి వృద్ధుడి చేతిలో ఉండాలి అని ప్రవచించు. యవనస్తుడి చేతిలో ఎందుకు? ఉన్న షర్ట్నే ప్యాంట్ని విప్పేసి లుంగి బనీన్ మీద పడుకుంటున్నటువంటి ఈ ఎండాకాలంలో ఉన్న దుప్పట్లే వార్డ్రోబ్లో సర్దేసి బనీన్ మీద పడుకుంటున్నటువంటి ఈ ఎండాకాలంలో ఈ ఒక్కపోతలో మరలా ఏలియా దుప్పటి, అంత నాణ్యమైన దుప్పటి మనకెందుకు బ్రదర్ బిన్ను? ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతుందంట. నా సందేహం ఏంటంటే బిన్ను, ఇంతకీ నీకుందా ఏలియా దుప్పటి? ఉంటుందిలే, లేకపోతే ఆ రేంజ్లో చెమటలు ఎందుకు పడతాయి? ప్రతి యవనస్తుడి చేతిలో ఏలియా దుప్పటి కనబడబోతున్నది. అనేక మంది సేవకుల పైన ఏలియా అభిషేకమును చూడబోతున్నారు. అయినా విన్ను, నాకు అర్థం కాక అడుగుతాను, మధ్య మధ్యలో ఆ భాష ఏంటి? ఇప్పుడు తెలుగులో పిచ్చి కుక్క గరిచినట్టుగా వాగుతున్నావు, మరలా మధ్యలో లబా గిబా డబా అనేటువంటి ఆ భాష ఏంటి ఇంతకు బిన్ను? నీ ఎదురుగా ఉన్నది తెలుగు ఆడియన్సు, తెలుగులో వాగుతున్నావు, వాళ్ళకి అర్థమవుతుంది కదా బిన్ను. మరలా ఈ బెల్లంపల్లి భాష దేనికి? ఈ దేవదూతల భాష దేనికి? ఎదురుగా దేవదూతలు లేరు కదా బిన్ను. అంటే ఎదురుగా ఉన్న గుంపులో చిన్ను ఏమన్నా ఉందా? అదే కాబోయేటువంటి చిన్ను ఏమన్నా ఉందా? ఆ చిన్నుని ఇంప్రెస్ చేయడానికి ఏమన్నా ఈ లబా డెబా గబా అని ఆ చిన్నుకి ఏమన్నా సైగ చేస్తున్నావా? కాదు బిన్ను, నీ ఎదురుగా తెలుగు ఆడియన్స్ ఉన్నప్పుడు తెలుగులో ఎటు వాగుతున్నావు కదా, మరలా ఈ లబలబ భాష ఏంటి? ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఒళ్ళోకి వచ్చాడా, పూనాడా? అనేక మంది సేవకుల పైన ఏలియా అభిషేకమును చూడబోతున్నారు. అనేక మంది సేవకుల పైన ఏలియా అభిషేకమును చూడబోతున్నారు. అనేక మంది సేవకుల మీద ఏలియా అభిషేకం చూడబోతున్నారంట. కాదు విన్ను, కొత్త నిబంధనలు ఎక్కడైనా మీ మీదకి ఏలియా అభిషేకం రాబోతుంది సేవకుల మీదకి అనేటట్టుగా ఏమైనా ప్రవచనం ఉందా విన్ను? ఎవరు అభిషేకం అంటే వాళ్ళ అభిషేకం సేవకుల మీదకి ఎందుకు వస్తుంది? కాదు విన్ను, నీతో ఏమన్నా దేవుడు చెప్పాడా సేవకుల మీదకి ఏలియా అభిషేకాన్ని పంపిస్తున్నానని? దేవుడు ఏమైనా చెప్పాడా? సరే అట్ట అనుకుందాం. ఇప్పుడు సేవకుల మీదకి ఏలియా అభిషేకం పంపిస్తున్నా అంటే ఇంతవరకు లేదా? సరే విన్ను, చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? నీ ముఖం చూస్తూ ఉంటే, నీ ముఖం మీద ఉన్నటువంటి మొలిచిమలు ఉన్నటువంటి ఆ మొలకలు చిన్న చిన్న మీసాలు చూస్తూ ఉంటే రీసెంట్గానే 19 years కేక్ కట్ చేసినట్టున్నావు. మరి బిన్ను, నిన్నెవడు వేదిక మీదకి ఎక్కించాడు? ఇంతలా గొంతేసుకొని అరచమని నిన్నెవడు వేదిక మీదకి ఎక్కించాడు? బిన్ను, నీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, ఉంటుందిలే, చదవకపోయినా సరే ఫార్మాలిటీగానే ఉంటుంది కదా. ఆ బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యక్షుడు వానికి అర్హతలు ఉన్నాయి బిన్ను. అధ్యక్షుడు అంటే వేదిక మీద ప్రసంగం చేసేవాడు, కాపరి, పాస్టరు, బోధకుడు. కాబట్టి ఈ బోధకుడికి అర్హతలు ఉన్నాయి బిన్ను. అందులో తన కుటుంబాన్ని బాగుగా పరిపాలించేవాడే ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, తన పిల్లలను స్వాధీనమందించుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి అని ఉంది బిన్ను. ఈ మూడింటిని బట్టి మనకేం అర్థం కావాలంటే బిన్ను, సేవ చేసేవాడు పెళ్లి చేసుకొని ఉండాలి, పెళ్లి అయినవాడు సేవ చేయాలి, ఇది విన్నో. మరి నీ ముఖం చూస్తుంటే రీసెంట్గా 19th year బర్త్డే కేక్ కట్ చేసినట్టున్నావు. నీకెవరు విన్ను మైకిచ్చి వేదిక మీద వాగమని వదిలిపెట్టింది? కాదు విన్ను, నీ వయసు ఎంత? నువ్వా ప్రసంగం చేసేది? అది కూడా ఏలియా అభిషేకాన్ని రిలీజ్ చేస్తూ ఏలియా దుప్పట్లు మరలా ఈ 2024 అమ్ముతున్న వేటి విన్ను. ఇప్పుడు ఎంత గతి లేని వాడికైనా సరే దుప్పటుంది కదా విన్ను. లేకపోతే మన హనీ జాన్సన్ ఇలాంటి వాళ్ళు దేవుని మహాకృప వల్ల దుప్పట్లు పంపిణీ, అన్నదానం పంపిణీ చేస్తున్నారు కదా, యూట్యూబ్లో చూడటం లేదా? ఎంతోమంది యూట్యూబ్లో సేవ చేస్తున్నటువంటి భారం కలిగినటువంటి సేవకులు దేవుని మహాకృప వల్ల 24వసారి అన్నదాన కార్యక్రమం, 72వసారి దుప్పట్ల కార్యక్రమం ఇలా చేస్తున్నారు కదా, యూట్యూబ్లో పెడుతున్నారు కదా, చూడట్లేదా విన్ను? మరి ఇన్ని దుప్పట్లు పంచుతూ ఉంటే మరలా ఏలియా దుప్పటి కోసం నువ్వు ప్రవచనం చెప్తున్నావు అంటే ఎందుకు నీ పెళ్ళైందా బిన్ను? పెళ్ళి కాకుండా ఈ చేస్తలేంటి? చివరిగా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే బిన్ను, ఫస్ట్ ఆ వేదిక దిగు, ఆ మైక్ పక్కన పెట్టి వేదిక దిగు. ఎలీషా దగ్గర నుంచి నీ మీదకి వచ్చినటువంటి ఏలియా దుప్పటి ఉంది, ఆ దుప్పటి కప్పుకొని నీకు బాగా చెమటలు పట్టినట్టున్నాయి. ఆ చెమటలని బెల్లంపల్లి వారి ప్రార్థనా ఖర్చుతో తుడుచుకో. ఆ తర్వాత ఏం చేస్తావంటే నీ చర్చిలోనో పక్క చర్చిలోనో ఎక్కడో చోట చిన్ను ఉంటుంది, అదే చిన్ను కోసం వేట ప్రారంభించు. ఏదో ఒక చిన్నుని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ కుటుంబాన్ని స్వాధీనంలో ఉంచుకునేటువంటి శక్తి కోసం ప్రార్థన చేసి అటు తర్వాత పరిచర్యకు రా బిన్ను. లేదు
బైబిల్లో తిమోతి ఉన్నాడు కదా, పౌలు ఉన్నాడు కదా, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా అనేటట్టుగా నీ బిన్ను చేస్తే కనుక పెళ్లి కాకుండానే జీవితాంతం ఉండు. ఇంతకీ పెళ్లి చేసుకోవాలని ఉందా, లేకపోతే పౌల్లాగా మిగిలిపోవాలని ఉందా? పౌల్లాగా మిగిలిపోవాలి అంటే ఓకే, మంచిది. ఇలాంటి పిచ్చుకుక్క గరిస్తే అరిచినట్టుగా ప్రసంగాలు మానేసి వాక్యానుసారంగా ప్రసంగం చేయి. లేదు నేను పెళ్లి చేసుకుంటాను అంటే కనుక మొట్టమొదట చిన్నుని సెలెక్ట్ చేసుకో, పెళ్లి చేసుకో. తరువాత సేవకురా. అధ్యక్షుడుగా వేదిక మీద మాట్లాడాలంటే బిన్ను, 10 మందికి బోధించాలంటే బిన్ను, తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను అధ్యక్షుడు వారికి ఉండవలసినటువంటి అర్హతలు వ్రాయబడ్డాయి. వాటి ప్రకారంగా పెళ్ళైన వాడు మాత్రమే సేవ చేయాలి బిన్ను. కాబట్టి అర్జెంటుగా చిన్నును వెదికేటువంటి ప్రోగ్రాం పెట్టుకో తప్ప ఈ పిచ్చుకుక్క గరిస్తే అరిచినట్టుగా వద్దు. ఇదంతా అవసరం బిన్ను, చెప్పు.